బాలకృష్ణ గారు ఇంకొకటి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ డబ్బుల మ్యాటర్ ఏంటి అసలు? ఇది భక్తి నుంచి డబ్బుల వరకు వచ్చింది. ఏదో 3 కోట్లు ఆ అమ్మాయికి సంబంధించి ఎక్కడో విల్లా తీసుకున్నదో అని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మరి తిని కూడా నేను డబ్బులు కట్టాను, ఆ అమ్మాయికి ₹1,00,000 వరకు కూడా ఫీజు కట్టాను అని చెప్తోంది. నేను అసలు డబ్బులే తీసుకోను, ఎవరిచ్చినా సరే నేను పుచ్చుకోను, దక్షిణ రూపంగా వేస్తే తీసుకుంటానని చెప్పిన ఆమెకి ఇవాళ లక్షలు ఎక్కడి నుండి వస్తున్నాయి అసలు? అమ్మ మీకు చిన్న విషయం చెప్తా. చెప్పండి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు క్వశ్చన్ వేశారు కదా, నేను ఒక్కటే అడుగుతా. ఈవిడికి డబ్బులు పెట్టారు అని చెప్పాడు వాడు. ఎవరికి? వర్షిణి గారికో లేకపోతే వాళ్ళ కుటుంబానికో. ఎందుకు పెట్టాడమ్మా? ఏమి వీళ్ళ దగ్గర నుంచి ఆశించి పెట్టాడు? అన్ని లక్షలు అయితే వాడు పెట్టలే. కోట్లున్నాయి, విల్లాలున్నాయి అని చెప్పాడేమో, చెప్పుండొచ్చు మెహర్బానీ కోసం. ఉందా లేదా అనేటువంటిది పక్కన పెడితే, వాడి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా వాడు తిని వాడు తింటాడు, వాడి చావు వాడు చంపాడు. జనాన్ని చంపడం ఎందుకు? జనాల మీద పట్టడం ఎందుకు? ఒక్కటి చెప్పండి అమ్మా, నాకు ఒక్కటి కరెక్ట్ గా చెప్పండి. వాడి వల్ల మనకి, దేశానికి, రాష్ట్రానికి ఏమన్నా కానీ ఇంత బయటపడుతున్నా సరే, తన గురించి ఇన్ని నిజాలు బయటపడుతున్నా సరే, ఇప్పటికీ నేను అఘోర దీక్షలోనే ఉన్నాను, సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చాను అని మరి ఇంకా ఎందుకని చెప్పుకుంటున్నాడు? ఇంకా ఎవరికి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు? నేనైతే వాడు అఘోర అని నమ్మను. నేనైతే వాడు నాగసాధువు అని కూడా నమ్మను. వాడు చెప్పిన మీడియాల్లోనే నేను అఘోర దీక్ష చేశాను, నాగసాధువు దీక్ష చేశానని వాడే చెప్పుకున్నాడు. అవన్నీ ఉత్త అబద్ధాలు. అఘోర దీక్ష చేయటం అంటే అంత సామాన్య విషయం కాదు. 8 ఏళ్ల క్రితమే అఘోరాలు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు అని నేను చెప్పా ఫస్ట్. ఆ వీడియో ఇప్పటికీ ఉంది, చూడొచ్చు. ఇక్కడ నాకు బాగా కోపం వస్తుంది ఏంటంటే, సోషల్ మీడియా వాళ్ళు వాడి వెనకాల ఎందుకు పడుతున్నారు అఘోరా అని. ఆ అమ్మాయిని వాళ్ళు ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. విష్ణు కూడా, నేను నిన్న మాట్లాడినప్పుడు నేను ఈ క్వశ్చన్ వేశాను. విష్ణు, నువ్వు గౌతమి గారు బిగ్ టీవీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే నువ్వేంటి రెక్లెస్ గా సమాధానం చెప్పావట అని నేను అడిగారా? అడిగాను నేను. నా నెంబర్ ఎవరు ఇచ్చారు గురువు గారు అని అడిగాడు. గౌతమి ఇచ్చింది విష్ణు అని కూడా చెప్పా. చెప్తే నాకు ఆయన చెప్పింది ఏంటంటే, గురువు గారు యాక్చువల్ గా హైదరాబాద్ లో దిగాం. ఆ తర్వాత నాకు కంటిన్యూస్ గా డిహైడ్రేషన్ వచ్చి వామిటింగ్స్, మోషన్స్ అవుతుంటే, ఒక పక్క ఆ దీంట్లో ఉంటే రోజుకి 30-40 ఫోన్లు వస్తున్నాయి. చిరాకేసి మాట్లాడాల్సి వచ్చింది. గురువు గారు, అంతకు మించి ఏమీ లేదు, నాకెందుకు కోపం ఉంటుందండి. ఎందుకంటే మనం ఎందుకు లైవ్ లో ఫోన్ చేయాల్సి వచ్చిందంటే, వాళ్ళ పేరెంట్స్ విష్ణుని ఎంతవరకు నమ్మారో మనం చూసాం. గతంలో కూడా మంచివాడని మాట్లాడిన పరిస్థితులు. మరి ఉన్న పలంగా ఎందుకు అలాగా ఎదురు తిరిగారు? మా అమ్మాయిని విష్ణునే ఏదో చేస్తున్నాడు, విష్ణు పైన మేము కేసు పెడతామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఇలా మాట్లాడేసరికి అర్థం కాలేదు అసలు. మరి మధ్యలో ఎందుకని అమ్మాయిని విజయవాడ తీసుకెళ్లలేదు, ఎక్కడ పెట్టారు, విష్ణు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని నేను ఈ పాయింట్ కూడా అడిగానమ్మా. ఏంటమ్మా, బిగ్ టీవీ వారు ఇంటికి వస్తే వాళ్ళ నాన్నగారు, కోటయ్య గారు అనుకుంటా ఆయన పేరు, వాళ్ళ కోటయ్య గారు ఏంటమ్మా ఆయన ఇట్లా విష్ణు మీద కేసు పెడతారు, ఆయనకి ఏదో బ్రెయిన్ ప్రాబ్లం ఉందిట. ఆ టెన్షన్ లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో పాపం ఆయనకి తెలియలే. దాన్ని అలుసుగా తీసుకొని, అయినా ఇంకొకటి, వర్షిని 4 రోజులు మిస్సింగ్. ఎక్కడ మిస్ అయిందమ్మా? ఎందుకు ఇలాంటి న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు? దానికోసం మళ్ళీ ఆ సన్నాసి ముండా కొడుకుని శ్రీనివాసం లైవ్ లోకి తీసుకొని మాట్లాడటం ఎవరికి ఉపయోగం? క్షేమంగా ఉన్నారు గౌతమి తల్లి, ఆనందంగా ఉంది ఆ పాప. కాకపోతే బాగా నీరసంగా ఉంది. ఇప్పుడు కేరళ ఏదో గుడికి తీసుకెళ్తానన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మందు ఏదైతే పసరా, దాన్ని వదిలించడానిక కేరళ తీసుకెళ్లేది? పసరు ఏంటంటే అది లోపల వెళ్ళిపోయింది, బయటికి రావడానికి అక్కడ ఏదో ప్రకృతి వైద్యంతో కక్కిస్తారు. దానికోసం వాళ్ళు వెళ్తున్నారు. సో ఏదైనా మంచిదే. ఏదైనా కానీ వాళ్ళు హైదరాబాద్ లో ఉండి వెంటనే విజయవాడ వచ్చేసారు మధ్యాహ్నానికల్లా. విజయవాడలో ఉన్నారు అయితే ఇప్పుడు ప్రెసెంట్.
విజయవాడలోనే ఉన్నారు, విజయవాడ వచ్చేసారు, విజయవాడలో ఉన్నారు. మా అమ్మ ఇంకొక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో కేరళ ప్రయాణం అవుతారు. నేను చాలా పద్ధతిగా చెప్పాను ఆ పాపకి పిల్లకి, ఏమీ రాదమ్మా వీడికి, ఏమీ తెలియదమ్మా, మీరెందుకు నేను ఇది కూడా అడిగా, ఏంటమ్మా వాడు ఏదో మీకు బంగారం గొలుసు ఇచ్చట కదా అని. అబ్బే అదేం లేదు గురుగారు అని. విష్ణు కూడా అన్నాడు ఆ, ఇంకోటి మనకి కోటయ్య కూడా కొన్ని చెప్పారు. వర్షనే కాకుండా గతంలో ఇలాగే ఒక 6-7 అమ్మాయిలు కూడా తను ఇట్లా తీసుకుపోయాడు, చెట్టుకేసి కొట్టారు అని. ఇది నిజమేనండి? అది నిజమా కాదని చెట్టు కేసి కొట్టారు అన్నమాట నిజమే, నాకు విష్ణు కూడా చెప్పాడు. ఆహాహా. అక్కడేదో సర్పంచ్ గారు ఏదో అదేదో ఊర్లో సర్పంచ్ ఏదో చెప్పాట ఈయనకి, ఆ మాట చెప్పాడు. నేను ఈ మాట అంతకు ముందే చెప్పానమ్మా, ఉమ్, ఈ ఆడపిల్లని తీసుకెళ్ళాడు, ఈవిడ కాకుండా ఇంకెంతమందిని తీసుకెళ్తున్నాడు ఉమ్, ఉమ్. అని కూడా నేను క్వశ్చన్ రేస్ చేశాను. ఇక్కడ ఈ ఆడపిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఆడపిల్లలకి ఎందుకు దీక్షిస్తున్నాడు, మగాళ్ళు పనికిరారా, అది. మగాళ్ళు పనికిరారా దీక్షకి? ఉమ్, అసలు దీక్ష ఇవ్వటం అంటే ఒక మంత్రం ఇచ్చి ఇంటి దగ్గర అనుష్ఠానం చేసుకో అని చెప్పాలి. కానీ నిజంగా దీక్ష ఇవ్వడం అన్నది అంత సులువా అండి? ఎవరికి పడితే వాళ్ళకి దీక్ష ఇస్తాను అని చెప్పి తీసుకుపోవడం అన్నది అంత ఈజీ? ఆ దీక్ష ఇవ్వడం అన్నది అఘోర దీక్ష అనేటువంటిది అంత తొందరగా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా దాన్ని మంత్రం ఇస్తారు, దాన్ని అనుష్ఠానం చేయడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. వీళ్ళు ఏదో బజార్లోకి వెళ్ళి ఒక చాక్లెట్ బిస్కెట్ కొనుక్కున్నంత ఈజీగా చెప్పేస్తారు. ఒక వ్యక్తికి పద్ధతిగా శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే, మంత్రోపదేశం చెయ్యాలి అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసి ఆ నక్షత్రానికి ఎవరు సూట్ అవుతారు ఉమ్, అనేది క్యాలిక్యులేషన్ వేసి అప్పుడు మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఎవరో వచ్చేసాడు అఘోర దీక్ష ఇచ్చేద్దాం, ఈయనెవరో వచ్చేసారు అఘోర దీక్ష ఇచ్చేద్దాం, అలాంటివి కుదరవమ్మా. అసలు అఘోర అంటేనే సాక్షాత్తు నా దృష్టిలో శివస్వరూపం. నా బాలకృష్ణ దృష్టిలో గారు, బాలకృష్ణ గారు ఇన్ని నెలల నుంచి, గత 7-8 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ఏదని చెప్పి వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు అఘోరితో ఏమైనా డైరెక్ట్ గా మాట్లాడారా? ఇంతగా ఆమెకి ఏం కావాలి, ఏంటి, ఎందుకు ఇలా జనాల్లోని ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందా, లేకపోతే ఏంటి అన్న విషయాలు ఏమైనా మాట్లాడారా? నేను అఘోరితో చిచి ఆ శ్రీనివాస్తో మాట్లాడలేదు, నేను మాట్లాడను కూడా. ఇక్కడ వాడు ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాడు కదబ్బా, నాకు చిన్న జాగా కావాలి, నాకు చిన్న జాగా కావాలి అని. దానికోసమే తాపత్రయపడుతున్నాడు. కానీ ప్లేస్ నాకు కోసమా? ఆశ్చర్యం, ఆయనకి ఒక చిన్న గుడి కట్టాలనా, లేకపోతే ఏంటి? ఆయనకి గుడి కడతారు, జనాలు వచ్చిన తర్వాత వాడినే చంపి గుడి కట్టేస్తారో తర్వాత విషయం. కానీ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అస- అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? కొమరవెల్లిలో త్రిశూలాలతో భక్తుల్ని ఆ, గాయపరిచాడు, దానికి పోలీస్ కేసు లేదు. విజయవాడలో డిపార్ట్మెంట్ మీదే చేతులు ఎత్తి కొట్టడం మొదలు పెట్టాడు, దాని మీదే పోలీస్ కేసు లేదు. అసలు వీడెవడు? వీడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ధర్మాన్ని కాపాడుతా అంటున్నాడు. అసలు ధర్మాన్ని వీడు కాపాడుతున్నాడా, ధర్మాన్ని నాశనం చేస్తున్నాడా? ధర్మాన్ని కాపాడటం అంటే ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళడమా? అన్ని వీడి మాటల్లోనే ఉన్నాయి కదమ్మా. నేను అన్నం తినేవాడిని కాదు, చెప్పలో స్వీట్ చేసుకొని తింటాను అని అన్నాడు ఫస్ట్ లో కొద్ది రోజులు. యాక్చువల్లీ తర్వాత చెప్పాలంటే స్టార్టింగ్ లోని అతను అదే చెప్పడం జరిగింది, మద్యం సేవించను, దేవుడి ధ్యానంలో ఉంటాను నేను అని చెప్పి. మరి నిన్న వాళ్ళ ఫాదర్ ఏమో బీర్ బాటిల్లు, సిగరెట్లు ఇవన్నీ నువ్వు తాగినవి అని అన్నాక